ఇక బీజేపీకి దేవుడు అసదుద్దీన్, దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష, ఆ పార్టీ నేతలకు అల్లావుద్దీన్ అద్భుత దీపంలో ఓఐసీ ఉన్నాడని, రాష్ట్రం నుంచి రూపాయి వెళ్తే వచ్చేది 42 పైసలే, బీఆర్ఎస్కు ఓట్లు అడిగే అర్హత లేదు, ఆ పార్టీని యాసిడ్ పూసి కడగాలి, మున్సిపాలిటీలో త్రిముఖ పోరు, మాకు ఎవరితో చీకటి ఒప్పందాలు లేవు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనాభా లెక్కల తర్వాతే జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంటూ ఇక బీఆర్ఎస్ ఓట్లు అడగొద్దు మేమే అడుగుతాము అని ఆయన చెప్పుకొస్తున్నాడు. మాకు వాళ్ళతోటి చీకటి ఒప్పందాలు లేదు, ఎందుకంటే నేను ఏడపోయినా రేవంత్ గౌడ్ అన్నా సరే, రేవంత్ మాదిగ అన్నా సరే, రేవంత్ ఉద్దీన్ అన్నా సరే, రేవంత్ యాదవ్ అన్నా సరే, నేను అందరితోటి కలిసిపోతా, అంతేగాని మాకు ఎలాంటి చీకటి ఒప్పందాలు లేవు. కానీ ఇదంతా బీజేపీలో ఇవ్వాలి అంటే అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడాలి, అసదుద్దీన్ ఓవైసీని ఇవ్వాలి అంటే బీజేపీ మాట్లాడాలి అన్న ఉద్దేశపూర్వకంగా నిన్న సారు ప్రెస్ మీట్ పెట్టి ఇక బీజేపీకి దేవుడు ఎంఐఎం నేత అసదుద్దీన్ అని, ఆ పార్టీకి ఓఐసీ లైఫ్ లైన్ లాంటి వాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన పేరెత్తకుండా దండం పెట్టకుండా బీజేపీ నేతలు ఒక్క రోజు ఉండలేరని చెప్పారు. ఓఐసీని అల్లావుద్దీన్ అద్భుత దీపంలా మార్చుకొని బీజేపీ నేతలు ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. ఆయన్ను ఎందుకు నియంత్రించలేకపోతున్నారని ప్రశ్నించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి కొన్ని పార్టీలను భూతంగా చూపెట్టి రాజకీయ మనుగడ సాగించాలనుకోవడం బీజేపీ భావదరిద్రానికి నిదర్శనమన్నారు. సోమవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత నీలం మధు, పీసీసీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డిలతో పాటు కలిసి సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే కొట్లాడడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తమకు ఎవరితోనూ చీకటి ఒప్పందాలు లేవని స్పష్టం చేశారు. గల్లీ ఎలక్షన్స్కు మోడీకి సంబంధం ఏంటి, గల్లీ ఎన్నికలకు మోడీకి ఏం సంబంధం అని ఈసారి చెప్తా ఉన్నాడు. ఇదిగా ఏదైనా సరే ఎన్నికలు అనేటివి పార్టీలతోటి ముడిపడి ఉన్నాయి కాబట్టి సంబంధం లేదని నువ్వెందుకంటావు, నేనెందుకంటా, నీకేం సంబంధం? మరి ఇప్పుడు మీ ఊరు తప్పితే మిగతా ఊర్లో తిరగనీకి కాదు కదా. భారతదేశము ఇది ప్రజాస్వామ్యము, ఈ పార్టీలు ఉంటాయి, ఆ పార్టీలో ఆయన పెద్ద మనిషి లెక్క ఆయన పార్టిసిపేట్ చేస్తుండు, నువ్వు ఎట్లా చేస్తున్నావు, ఆయన అట్లా చేస్తుండు, ఇంకో ఆయన అట్లా చేస్తుండు, అవి గట్లే ఉంటుంది. ఓల్ పార్టీ పెట్టుకొని అయినా మాట్లాడవచ్చు. రైట్, ఇంకేమంటున్నారంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఏదైతుందో 2027 మార్చికి ఈ పునర్వ్యవస్థీకరణ జనాభా లెక్కలు చేసిన తర్వాతనే మేము చేస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి. 2029లో లోక్సభ ఎన్నికలు లేదా మళ్ళా అసెంబ్లీ ఎన్నికలు రెండొకసారి జరుగుతాయి. మేము ఈ జిల్లాల పునర్విభజించి మిగతా రాష్ట్రాల లెక్క మేము అట్లా బోగస్ చేయబోమని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ 2027 మార్చి 31కి జిల్లాల పునర్విభజన ఏదైతుందో అది కొంతకాలం ప్రొలాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరి కేంద్రం దీనిపైన ఏం మాట్లాడుతున్నది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఇక ఎన్నికలు అయ్యాక మీ సంగతి తెలుస్తా, చందాలు దందాలు చేస్తే కింద పడుద్ది జాగ్రత్త, కారు కూతలు కూస్తే పొక్కలోకే, పవర్లో ఉన్న తామే పనులు చేయగలం, ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగనీకి వస్తున్నారు, ప్రత్యర్థులకు మంత్రి పొంగులేటి స్ట్రాంగ్ వార్నింగ్. మరి నువ్వేం ముఖం పెట్టుకొని పోతున్నావు సారు, వాళ్ళ సంగతి చూస్తా మనం ఇప్పుడు 2 సంవత్సరాల పాలన అయిపోతుంది. మనం ఏం ఘనకార్యం చేసినాం, మనం ఏం పొడిచినాం, ఏం చేసినాము, మనం చేయబోయేది ఏంది, ఇవి ప్రజల్లోకి చెప్పాలి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకెందుకు సారు, మనం అధికారంలో ఉన్నాము. ఈ బ్లాక్మెయిల్ బంద్ చేయాలి కదా. చందాలు దందాలు చేస్తే కింద పడుతుంది జాగ్రత్త, పవర్లో ఉన్నామని మీరే అంటారు కదా, మాకు కూడా తెలుసు మీరే ఉన్నారని, అందుకోసం మిమ్మల్ని అడుగుతున్నాం ఏం చేస్తారు సార్ అని. అంతేగాని ఈ బ్లాక్మెయిల్ బంద్ చేయాలి. మాకు ఏకపోతే అభివృద్ధి జరగది గిదా. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.